వెల్కమ్ టు సినెప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకొచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. లెజెండరీ శ్రీ ఎన్టీఆర్ మునిమనవుడు, హరికృష్ణ మనవుడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ ని న్యూ టాలెంటెడ్ రోడ్స్ ఎట్ బ్యానర్ పై ఎలవంచిలి గీత నిర్మించనున్నారు. తెలుగు నటి వీణారావు కథానాయికగా నటిస్తున్నారు. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి అందరినీ సర్ప్రైజ్ చేస్తూ నందమూరి తారక రామారావు గ్రేస్ఫుల్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని లాంచ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు, నిర్మాత అశ్విని దత్ పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం. నేను నందమూరి తారక రామారావు అనే నేను ఊహ తెలిసినప్పటి నుంచి నటన పట్ల ఇష్టం పెంచుకుని శ్రీ వైవిఎస్ చౌదరి గారి వద్ద గత 18 నెలలుగా అన్ని ముఖ్య విభాగాల్లో శిక్షణ పొంది ఆయన దర్శకత్వంలోనే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్న నేను ఎందరో మహోన్నత నటీనటులు, సాంకేతిక నిపుణులతో జగజ్జేగీయమానమవుతున్న మన చలనచిత్ర పరిశ్రమ పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దాని యొక్క సమగ్రతను కాపాడుతానని కథా రచయిత, దర్శక, నిర్మాతల సంతృప్తి మేరకు కథలు, సన్నివేశాలు, పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను రంజింపజేయడంలో నా వంతు నిరంతర కృషి చేస్తానని నా ముత్తాత, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హే తమ్ముడు, విష్ యు ఆల్ గుడ్ లక్. యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ఖా. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణారెడ్డి భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన ఫేవర్ ఫిలిమ్స్ పై రిలీజ్ చేశారు. హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కంటెంట్ చూశారు, ట్రైలర్ నచ్చిందన్నారు. సో యూట్యూబ్ వరకే కాకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి ప్లీజ్. ఒకవేళ మీరు కంటెంట్ చూడలేదంటే చూడండి, మీకు నచ్చుతుంది. సో నచ్చితే థియేటర్కే వెళ్ళి సినిమా చూడండి. ఒకవేళ నచ్చకపోయినా మా ఎఫర్ట్స్ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, థియేటర్కే వెళ్ళి సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో October 31 థియేటర్స్లో కలుద్దాము, థియేటర్స్లోనే కలుద్దాము, అందరూ థియేటర్స్లోనే సినిమా చూడండి. సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో మా డైరెక్టర్స్కి ఒక యూనిక్ థాట్ ఉంది. ఆ థాట్కి, వాళ్ళు రాసిన స్క్రీన్ ప్లేకి, వాళ్ళు తీసిన విధానానికి మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అదొకటి. మా డిఓపీస్ తీసిన విజువల్స్ ప్రతి ఒక్కటి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అందరి కోసం, మీకోసం, మా కోసం, అందరి కోసం ఈ సినిమా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది, ఐ ప్రామిస్. అందుకే సో మూవీలో కూడా చాలా 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 యూనిక్ అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు you will be hooked to the screens. So please go and experience this screenplay and whatever we have brought up as a team. Please experience it in theaters. And the sound gani, the songs gani, and everything has come out so beautifully. We would love to, we can't wait for you to witness it in the theaters. And Sam C.S. Garu has done an amazing job. And for the Jatra song, Polaki Master, he also did for Pushpa and everything, and I'm really grateful to be working with him. He's such a brilliant choreographer, and I would really thank him. He's not here today, but I would really thank him for putting so many efforts for us. And
coming to our beautiful Radha. We didn't had a lot of scenes on screen, but our off-screen friendship is really lovely. So I'm really glad to be a part of this beautiful team, beautiful hardworking team, and I hope you guys love our Ka and the content that we are bringing up. So on 31st October, Ka in your nearest theaters. ఈ సినిమాలో హీరో లక్కీ, హీరోయిన్ లక్కీ, మ్యూజిక్ డైరెక్టర్ లక్కీ, అంటే గోల్డెన్ లెగ్ అలా అంటుంటారు. నాకు తెలిసి తెలుగు సినిమా పరిశ్రమకి ఇలాంటి ఆడియన్స్ దొరకటం తెలుగు సినిమా పరిశ్రమకి లక్కీ. ఎందుకంటే ప్రీ రిలీజ్ అయినా ఇసుకేస్తే రాలదు జనం, రిలీజ్ అయినా ఇసుకేస్తే రాలేదు జనం. ఎక్కడ ఏ లాంగ్వేజ్లో దొరకని అదృష్టం మనకే ఉంది. ఎందుకంటే మన లాంగ్వేజ్ సినిమా పక్కన లాంగ్వేజ్ అయితే థియేటర్లు వస్తాయో రాదో తెలియదు, కానీ అది ఒరియా, కొరియా, అది నమ్మ ఏ లాంగ్వేజ్ సినిమా రిలీజ్ అయినా మనం మాత్రం గుండెల్లో పెట్టుకు చూస్తాం. ఇలాంటి ఆడియన్స్ మాత్రం భారతదేశంలోనే ఏ స్టేట్లోనూ లేరు. అలాంటి స్టేట్లో మనం ఉన్నందుకు నేను చాలా 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 హ్యాపీ. లవ్ యూ ఆల్. వంశీ నా ఫ్రెండ్ ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. తను ఏ సినిమా చేసినా నాకు భయం వేస్తుంది, ఏంటి మనోడు ఎలా ఆవేశంగా దూకేశాడని. బట్ తను చేసిన పొలిమేర 2 అయినా, కమిటీ కుర్రోళ్ళు అయినా, ఇప్పుడు ఈ సినిమాకి ఇంత బజ్ వచ్చిందంటే తను కంటెంట్ నమ్మి వెళ్తాడు. వంశీ, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఒక ప్రొడ్యూసర్గా నీ టేస్ట్ చాలా బాగుంది. నీకు ఎల్లో హిట్లు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన రియల్ లైఫ్లోనూ హీరోగానే ఉంటారు, రియల్ లైఫ్లోనూ హీరోగానే ఉంటారు. రియల్ లైఫ్లో ఇంకా చాలా డౌన్ టు ఎర్త్, మనలో ఎలా ఉంటారో అలా ఉంటారు. సో అలాంటి వ్యక్తులు మనకి చాలా అరుదు. సో మీరు అందరూ అడుగుతున్నారు తండేలు అప్డేట్ ఏంటి, తండేలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వస్తాయి. అది సంక్రాంతి వస్తుందా, శివరాత్రి వస్తుందా, ఉగాదికి వస్తా, ఎప్పుడు ఏ పండగకు వస్తుందో తెలియదు, కానీ ఆ కథ నాకు తెలుసు, ఆ సీన్లు నాకు తెలుసు. చెప్తున్నా, వచ్చిన రోజు మాత్రం అక్కినేని అభిమానులందరికీ కూడా ఒక పెద్ద పండగ. నేను మీలానే కదా తమ్ముడు, ఎక్కడో స్క్రీన్లో సినిమాలు చూసుకొని టీవీలలో వెళ్ళి చూడడం తప్ప డైరెక్ట్గా మనకు తెలియదు కదా. చైతన్యను చూడగానే చాలా మంచి ఫీలింగ్. తను నాతో మాట్లాడిన విధానం కానీ నాకు తెలిసి ఒక 2 hours ఏమో టైం స్పెండ్ చేసి ఉంటాం చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చే దారిలో. చాలా బాగా అనిపించింది. అందుకే నాకు ఈ ఈవెంట్కి చైతన్యానికి జస్ట్ ఒక కాల్ చేశాను, అన్న మంచి సినిమా అన్న, నాకు ఎందుకో మీరు చాలా మంచిగా అనిపించారు, మీరు వస్తే చాలా బాగుంటుందన్న అని అడిగాను. అసలు ఏమాత్రం ఆలోచించకన్నా కిరణ్ నేను వస్తాను ఎప్పుడో చెప్పు అని చెప్పారు. రేపు మార్నింగ్ షూట్ ఉన్నా కానీ మా టీంని విష్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. వీఆర్ వెరీ హ్యాపీ. మీ ప్రజెన్స్తో అంతా మంచి జరగాలి. ఎందుకో అంతా కలిసి వస్తుంది. వినరోభాగ్యం విష్ణు కథకి అఖిల్ అన్న, నిన్నేమో బిగ్ బాస్లో నాగార్జున గారు, ఈరోజేమో చైతన్య అన్న. అదృష్లు బాద్షాలో డైలాగ్ ఉంటుంది కదా, 3 జనరేషన్లు అలా కవర్ చేసామన్నట్టు. చాలా హ్యాపీగా ఉంది అన్న. ఈసారి తండేలతో నిజంగా కుళ్ళ కొట్టేయాలన్న. వీఆర్ వెయిటింగ్. మామూలుగా లేదు అసలు గ్లిమ్స్ అంతా. అలాగే ఎస్కేఎన్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా తెలుగు వాళ్ళు అంటే లైక్ నిజంగా గ్రౌండ్ లెవెల్లో మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు తెలుసు అనుకుంటాను ఆల్రెడీ. థ్యాంక్ యూ. ఇంత వచ్చి మమ్మల్ని మా గురించి ఇంత మంచిగా మాట్లాడి మమ్మల్ని విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మాట్లాడుకుందాం తప్పుడు మాట్లాడతాను, కొంచెం గట్టిగానే మాట్లాడతాను. అంటే 1 year గ్యాప్ వచ్చింది కదా, 1 year తర్వాత కదా, కొంచెం మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, మాట్లాడతాను. ప్రతి ఒక్కరి లైఫ్లో మనకు ఒకరు ఉంటారనమాట. అంటే ఏది వచ్చినా సరే స్ట్రాంగ్గా ఎలా నిలబడాలని చెప్పడానికి. ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు ఈ విషయం, మా అమ్మకి కూడా చెప్పలేదు. ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది. ఈ సినిమా దానికి రిలేటెడ్ కాబట్టి చెప్పాలనిపించింది. మా అమ్మ అప్పుడు అన్నీ నాకు చిన్నప్పటి నుంచి అన్నీ రీకాల్ అనమాట. మా అమ్మతో ఎప్పుడన్నా నేను అదే చెప్పాను కదా, నాకు తెలిసి 20 సంవత్సరాల్లో మా అమ్మతో నేను 2 సంవత్సరాలు మాత్రమే గడిపింటాను. ఎప్పుడో నేను హాస్టల్లో చిన్నప్పటి నుంచి నా లైఫ్ అంతా హాస్టలే. వాళ్ళ ఇంట్లో తినేవన్నీ చూసేవాళ్ళు. మా నాన్న చాలా బాగా చూసుకున్నాడు. ఇంటికి వచ్చినప్పుడు అంతా మా నాన్న గురించి ఎందుకు చెప్పట్లేదంటే ఆయన గురించి మొత్తం నేను ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చెప్పేశా. అప్పుడు నేను హాస్టల్లో ఉండేటప్పుడు ఎప్పుడూ మా అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేసేది. ఆ ఫోన్ కాల్ కోసం 2 వారాలు ఎప్పుడు వెయిట్ చేసేవాడిని హాస్టల్లో. మా అమ్మ ఫోన్ ఎప్పుడు వస్తుందని. మా అమ్మ ఫోన్ రాగానే కరెక్ట్గా 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడేసేది. నాన్న డబ్బులు అయిపోతాయి నాన్న, సరే నాన్న తర్వాత మాట్లాడదాం డబ్బులు అయిపోతానని ఫోన్ పెట్టేసేది. ఆవిడ ఎప్పుడు నాతో మాట అనేది, ఒరే మీ చదువు కోసం ఎండల్లో పనిచేస్తున్నా నేను కూల్ డ్రింక్ కూడా తాగేదాన్ని కాదురా, మీరు చదువుకోవాలరా అని. అంత కష్టపడి అంత ధైర్యం ఆవిడకి ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ మినిట్ అండి నేను జాబ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మా అమ్మ దగ్గర నుంచి విన్నానో ఆ మాట, అరే ఏదో ఒకటి సాధించరా అని ఎప్పుడైతే విన్నానో నాకు గట్ ఫీలింగ్ ఏదైతే అదేంది. మళ్ళీ
మా అమ్మే అంత చేసినప్పుడు మా ఫ్యామిలీ కోసం నేను ఎంత చేయాలి, ఏదైతే అది కానీ అని చెప్పేసి ఆ రోజు ఆ ధైర్యంతో జాబ్ మానేశానండి. ఇప్పటివరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మతో నేను డైరెక్ట్గా ఇది మాట్లాడలేను. నేను మా అమ్మతో కూర్చొని మాట్లాడలేను. ఎప్పుడు నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా యూట్యూబ్లో మా అమ్మ చేసిన ఈ వంట ఇష్టం అంటే ఇంటికి వెళ్తే వంట ఉంటుంది, పక్కన కూర్చొని 2 నిమిషాలు కూడా మాట్లాడను. అదే చెప్పాను కదా, మా అమ్మకి నాకు 20 సంవత్సరాల దూరం. అది ఇప్పటికి ఇంకా అది రాదు, పక్కన కూర్చొని మాట్లాడలేను. తన వల్లనే ఇదంతా. వచ్చాను, ధైర్యంగా వచ్చాను. ఆవిడ కోసం ఏదైనా సాధించాలి, ఆవిడ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, నా కొడుకు సాధించాడని చెప్పి బంధువుల్లో మళ్ళీ చెప్పుకోవాలి. ఆ ఒక్క ఫీలింగ్ అదొక్కటి బ్రెయిన్లో పడింది. దానికోసం ఉత్త జేబులతో వచ్చానండి. లిటరల్గా అసలు ఏం ఉద్యోగం వదిలేసుకున్నాను, ఏం ఉంటుందా ఏమో నాకు తెలియదు, ఇది ఎవ్వరూ తెలియదు. హైదరాబాద్ అంటే మాకు తెలియదు, మాకు సంబంధం లేని విషయం. హైదరాబాద్ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే మాకు సినిమా చూడడమే పెద్ద విషయం. సినిమా ఇండస్ట్రీ అనేది మాకు తెలియదు. అలాంటి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చొని నిలబడి నాకు వీలైనంత నాకు సత్తా వీలైనంత షార్ట్ ఫిల్ములు చేసి ఏ ఒక్కరిని నాకు ఇది సపోర్ట్ చేయండి, నాకు తీయండి అని చెప్పి ఎవరిని నేను అడగలేదండి. నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, రాజావర్ రాణి గారు నాకు మనోవికాస్ అని ఒక వ్యక్తి, ఒక 24 ఏళ్ళ కుర్రాడు నాకు అవకాశం ఇచ్చాడు, ఒక 60 లక్షలు పెట్టి. రాజావర్ రాణి గారు తీసుకున్నాను. తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇదిగో మా మామ ఉన్నాడు, సిద్ధారెడ్డి మామ, బంధువులు వీళ్ళందరూ సపోర్ట్తో ఏదో ఒకటి సాధించాలని చెప్పి ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను. అక్కడ స్టార్ట్ అయిందండి, ఎగ్జాక్ట్లీ అక్కడ స్టార్ట్ అయింది. ఎందుకు మాట్లాడతాను ఇంతసేపు అంటున్నానంటే ఈ 1 ఇయర్లో చాలా చూసి అక్కడ స్టార్ట్ అయింది. ఏంటి కిరణ్ అబ్బోరంతో మీకు ప్రాబ్లం, అసలు కిరణ్ అబ్బోరంతో మీకు ప్రాబ్లం ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, నేను దాటాలి మనిషిని. ఒకడు ఎంపీ కొడుకు అంటాడు, చెక్ చేసుకోడు, రియాలిటీ వాడికి ఉండదు. ఒకడేమో పొలిటీషియన్ కొడుకు అంట, బాగా బలిసినోడు అంటే అన్నా ఊరికి వెళ్తే చెప్తున్నా కదా, నాకు కూలి పని చేసుకున్న స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చామన్నా, ఏంటి ప్రాబ్లం, కిరణపోరం ఎదగకూడదా, కిరణపోరం ఎదగకూడదా, కిరణపోరం సినిమాలు తీయకూడదా? లాక్డౌన్ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం కొట్టాం, ఏ ఒక్కరు నాకు చూపించండి. ఈరోజు నేను మాట్లాడుతున్నాను గట్టిగా, పెయిన్తో మాట్లాడుతున్నాను. సరే మంచి సినిమా తీసా, ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి సినిమా లాక్డౌన్లో థియేటర్ ఓపెన్ అయిపోయినాయి, బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక్కసారి నాకు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి, ఎంతమంది సపోర్ట్ చేశారు, ఇప్పుడు నాకు ఓపెన్ చేసి చూపించండి. ఎవరైనా ట్విట్టర్ ఓపెన్ చేసి ఎంతమంది ఏ సపోర్ట్ వచ్చింది నాకు చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, అరే మంచి సినిమా చేసా ఎవడో అక్కడ, సరే నాదేదో చేసుకుంటున్నాను, నా దేవుడు పుణ్యానో, నా కష్టమో, మా అమ్మోళ్ళ ఆశీస్సులో అవకాశాలు వచ్చాయి, పెద్ద బ్యానర్లు వచ్చాయి, చాలా చాలా కసితో, కోపం, దాన్ని ఏమంటారు, ఏదో సాధించాలరా అన్న ఒక తపనతో ప్రతి ఒక్క రోజు కష్టపడేవాడిని, ఏదో చేయాలని చేసేవాడిని. నాకు అందరూ అవకాశాలు ఇచ్చారు, పెద్ద బ్యానర్లో చేశాను. నిజంగా అంత అదృష్టం, నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. అందరం కష్టపడ్డాం, అవ్వలేదు. నేను ప్రయత్నించాను, ఒక సినిమా అట్టయింది, ఒక సినిమా ఇట్టయింది, కానీ కష్టంలో మాత్రం నిజం చెప్తున్నాను తమ్ముడు, ఎప్పుడు లోపం లేదు. స్క్రీన్ పైన సరిగా మీకు కనపడట్లేదు అంటే నిద్ర లేక, నాకు రాక కాదు, నిద్ర లేక తలకాయ పగిలిపోయేది రోజు. ఏంట్రా నేను ఎందుకు ఇలాంటి సినిమా చేస్తున్నాను, ఏం జరుగుతుంది, ఏమవుతుంది లైఫ్లో, ఏదో చెయ్యాలి కదా, గట్టిగా చెయ్యాలి కదా అని చెప్పి మొత్తం పరితపించేవాడిని. మొత్తం మంచి సినిమాలు వచ్చాయి, మధ్యలో కొన్ని సినిమాలు పోయాయి. కానీ నా బాధ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఎందుకు నాతో ప్రాబ్లం ఎవరో అంటే ఈ విషయం నేను చెప్పాలండి. ఈ విషయం నేను చెప్పిన తర్వాత వాళ్ళు నా మీద మళ్ళీ పగ్గడతారని కూడా నాకు తెలుసు, అయినా సరే నేను చెప్తాను. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒకటి ఉంటుందండి, కంపెనీ చెక్ పోస్ట్ దగ్గర. నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను, అంటే హట్ అయ్యాను, అందుకని చెప్తున్నాను. ఏదో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను, నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, సంవత్సరానికి 2 సినిమాలు వచ్చాయి, 3 సినిమాలు పక్కన పెడితే నా మీద వాళ్ళ సినిమాలో ట్రోలింగ్ చేశారండి. నా మీద ఏమైనా సంబంధమా? నా మీద మీరు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది సినిమాలో? అంటే కొంచెం అన్నా నేను రిక్వెస్టింగ్ అని అడుగుతాను, ఎందుకన్నా మీకు నా మీద? నా పని ఏదో నేను చేసుకుంటాను, ఏ రోజున మిమ్మల్ని ఏమైనా అడిగానా ఏంటి? నా మీద సినిమాల్లో డైరెక్ట్గా ట్రోలింగ్, కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేదు. బ్రో కిరణ్ బ్రో మీ గురించి ఇలాంటి ఒకటి సినిమాలో వేద్దాం అంటే నాకు ఎక్కడో నా ఫ్యాన్స్ ఎవరో చూపించి, బ్రో మరీ ఏంటి బ్రో నీ గురించి సినిమాలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు బ్రో నీ గురించి అంటే, నేను రిక్వెస్టింగ్ అడుగుతున్నాను, ఎందుకన్నా నా గురించి మీరు మీ సినిమాలో నా గురించి ట్రోలింగ్ చేసేంత మిమ్మల్ని నేను ఏం చేశాను మీకు? నేను నా సినిమాలో నేను చేసుకొని వెళ్తున్నాను. ఓకే, ఎవరికి హిట్లు లేవు, ఎవరికి ఫ్లాప్లు లేవు, నాకు అర్థం కాదు. అరే 4 ఇయర్స్, విత్ ఇన్ 4 ఇయర్స్ 4 సంవత్సరాలు అయిందా? రాజావర్ రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం సమ్మతమే, వినరో భాగ్యం విష్ణు కదా, ఎంత పెద్ద హిట్టో పక్కన పెడితే మేడ్ డీసెంట్ ఫిలిమ్స్. 8 సినిమాలలో 4 డీసెంట్ ఫిలిమ్స్ అంటే ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్ యాక్టర్.
నాలంటోడైతే అస్సలు ఫెయిల్యూర్ యాక్టరే కాదు. మాకు సినిమా తీసి థియేటర్ వరకు సినిమా తీసుకురావడమే నాలంటోడికి సక్సెస్. రిమైనింగ్ ఇవన్నీ తర్వాత విషయాలు. చాలా నాకు మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. చాలా అందరూ నేను ఎవరిని ఏమనట్లేదండి. నా ప్రాబ్లం నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఏదో పెద్ద పొడి చేసిన సినిమా తీసానని నా ఫీలింగ్ కాదండి. దయచేసి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తి గురించి ఏదన్నా అనేటప్పుడు చిన్నగా ఒక్క 1 minute టైం తీసుకొని వాడి గురించి ఆలోచిస్తే చాలా బాగుంటది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడుగా నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. ఈ చిత్రానికి దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రత్యేకంగా మీడియాతో పంచుకున్నారు. కొంచెం ఆ రోజు కొంచెం చిన్న డైలమాలో పోస్ట్ చేసిన నిన్న ఇవాళ రెస్పాన్స్ చూసి ఆల్మోస్ట్ ఇప్పుడు 150 షోస్ దాకా వెళ్ళేటట్టు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే 70+ షోస్ స్క్రీన్ చేస్తున్నాము. బుకింగ్స్ కానీ అంతా పాజిటివ్గా ఉండి ఆ షోస్ పెంచుకుంటూ వెళ్తున్నాం. ఆంధ్రాలో కూడా ఇక్కడ నైజాం అయినా హైదరాబాద్ అయితే చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. సార్ ఒక 30 స్క్రీన్స్తో స్క్రీన్ చేసాం ఫస్ట్ డే ప్రీమియర్స్ ఇలానే. దానికి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 70-75 స్క్రీన్స్ పైనే వెళ్తున్నాం హైదరాబాద్లో. రెస్పాన్స్ చాలా బాగుంది. ఇదే రెస్పాన్స్ మీ సినిమా గురించి కూడా మీరు 6 o'clock స్క్రీనింగ్ అయినతో చెప్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఒకసారి సినిమా రిలీజ్ ముందు ప్రెస్ వాళ్ళందరినీ కలిసి దీపావళి విషెస్ చెప్దామని, రేపు కలుస్తాం లేదు తెలియదు కదా, రేపు అందరూ పండగ ఇంట్లో ఉంటారు, అందుకని ముందే హ్యాపీ దీపావళి చెప్దామని కలిసానండి. అంతకుమించి ఎజెండా ఏం లేదు. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేసి నాకు అందరూ సాయంత్రం ఫోన్ చేసి చెప్పండి సినిమా ఎలా ఉందో. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సార్ ఆల్మోస్ట్ సినిమా రిలీజ్కి ముందే లక్కీ భాస్కర్ నుంచి ఒక పాజిటివ్ వైబ్ అనేది స్ప్రెడ్ అయింది సార్. అంటే ఇప్పుడు బిఫోర్ అంటే మా సితారాలో వచ్చే జెర్సీకి ముందు ఎలాంటి వైబ్ ఉందో లక్కీ భాస్కర్కి కూడా సిమిలర్ వైబ్ కనిపిస్తుంది. మీరు ఇప్పుడు 150 థియేటర్స్లో ప్రీమియర్స్ కాన్ఫిడెన్స్ తెలుస్తుంది. ఎలా చూస్తారు? పాజిటివ్ వైబ్ రావడం హ్యాపీయే కదా కుమార్ ఎప్పుడైనా. సో కానీ జెర్సీతో కంపారిజన్ అని కాదు కానీ కొన్ని ఫిల్మ్స్ యుల్ బి వెరీ హ్యాపీ ఆఫ్టర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సినిమా చూసుకున్నప్పుడు హ్యాబిట్లో ఇట్లు కానీ వర్క్ ఈ సినిమా పనిచేసామని చాలా హ్యాపీ ఫీల్ అవడం కానీ ప్రౌడ్గా ఫీల్ అట్లాంటి ఒక సినిమా డెఫినెట్గా అవుతుందని నమ్మకం. కొన్ని సినిమాలు కమర్షియల్ సినిమాలు ఇవన్నీ ఉన్నా కూడా కొన్ని సినిమాలు మనం బాగా తీసామో అని మనకు ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లాంటి ఫీలింగ్ వచ్చిన సినిమా ఇది డెఫినెట్గా. సో వెరీ వెరీ కాన్ఫిడెంట్. అందుకే ఇంత వైడ్ స్ప్రెడ్ ప్రీమియర్స్తో వెళ్దామని ప్లాన్ చేసాం. ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ రేపు మార్నింగ్ షోకి వచ్చి జనం ఏదైతే ఒక ఫిలిమ్స్ని ప్రేమి సినిమాలు చూడాలి అనుకుని మార్నింగ్ షో జనం ఉంటారు, వాళ్ళందరినీ మనం ప్రీమియర్స్ ముందు రోజు చూపిస్తున్నాం. సో ఆ మార్నింగ్ షోదే ఇప్పుడు ఆ డబ్బులే ఇప్పుడు వస్తున్నాయి. సో టాక్ ఇంకా బాగా వచ్చింది అనుకోండి, రేపు మార్నింగ్ షోలు ఇంకా స్పీడ్గా పికప్ అవుతుంది. సో ఆ టాక్ బాగా వస్తుందని ధైర్యంతో ఇవాళ ముందే వేస్తున్నారు. అంటే దసరా దీపావళి పండగ జనరల్గా ఫస్ట్ షో పండగ కదా, ఫస్ట్ షో టైం పండగ కదా, అందుకే రేపు కొంచెం ఫస్ట్ షోలు తగ్గుతాయని అందరికీ తెలుసు పండగ కాబట్టి. కానీ ముందు సినిమా బాగుంది అని మేము గట్టిగా నమ్మాము కాబట్టి అదే సినిమా జనాలు కూడా నచ్చుతుంది అని పుష్ చేయడానికి ఇవాళ వైడ్ స్ప్రెడ్ ప్రీమియర్స్ వేస్తే ముందు ఆ చిన్న దీపావళి డిస్టర్బెన్స్ ఏం లేకుండా అందరూ సినిమా చూసి ఆ టాక్ పంపిణీ అవుతుంది మార్కెట్లోకి అని. సేమ్ టైం అన్నీ సార్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఒకే డైరెక్టర్తో ఎప్పుడు జరగలేదు మీ బ్యానర్లో. ఏంటి ఆ బాండింగ్? అదేం లేదు, త్రివిక్రమ్ గారు సితారాలోనా బాండింగ్ అంటే సెట్ అయింది. అలా ఒకసారి డైరెక్టర్తో కానీ ఏదైనా రిలేషన్ సెట్ అయితే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు కదా, మనం సినిమాలు తీసుకుంటూ వెళ్తాం కదా. సో ఆ రకంగా సెట్ అయింది వెంకీతో నాకు. సో ఫ్లాప్ వచ్చినా హిట్ వచ్చినా ఆ జర్నీ అలానే కంటిన్యూ. వెంకీ కూడా అదే చెప్పారు, రంగీ తర్వాత నన్ను ఉంచి తప్ప ఎవరు నమ్మలేదు ఇండస్ట్రీలో, నా చేయని ఎవరు వదలకుండా పట్టుకున్నాడు. ఆ బాండింగ్కి అంటే ఎవ్రీ ఫ్రైడే ఫేస్ చేంజ్ అవుతుంటాయి కదా, దాన్ని బియాండ్ ఆలోచించే బాండింగ్ అనేది రేర్గా చూస్తుంటాం. ఏం చెప్తారు? మేము ఆ ఇండస్ట్రీలో పెరిగిందే అలా కదా. త్రివిక్రమ్ గారు ఎప్పుడు ఒక ఫ్రైడే చూసి మాతో రిలేషన్ చేయలేదు కదా. త్రివిక్రమ్ గారు మమ్మల్ని ఎలా ఒక రిలేషన్తో మమ్మల్ని పైకి తీసుకొచ్చారో అట్లా ఇప్పుడు మేము నమ్మిన వాళ్ళు మమ్మల్ని నమ్మిన వాళ్ళు ఉంటారు కదా. ఆ రిలేషన్స్ ఎంత ఎక్కువ ఉంటేనే ఇండస్ట్రీలో అంత రన్ ఎక్కువ ఉంటుంది కదా, మనకి లాంజివిటీ ఎక్కువ ఉంటుంది కదా. ఆ ఇండస్ట్రీ ఎప్పుడు రిలేషన్సే కదా. థ్రిల్లర్ జానర్లో ఉండే ఫ్యామిలీ సినిమా. థ్రిల్లర్ అంటే మళ్ళీ అలాంటి థ్రిల్లర్ కాదు, అంటే
మీకు నెక్స్ట్ ఏం జరుగుతుందో చిన్న యాంగ్జైటీ క్యూరియాసిటీ ఉంటుంది. యాంగ్జైటీ కదా సారీ, అంటే బ్యాంకింగ్ టెక్ సెక్టర్లో ఉండే లూప్ హోల్స్ వాడుకుని హీరో చేసి ఎదిగే సినిమా మీకు కొత్త వరల్డ్ ఉంటుంది. బాంబేలో 1988, 90s బాంబే ఎలా ఉంది, బ్యాంక్స్ ఎలా ఉన్నాయి, స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, ఇవన్నీ ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తాం. సినిమా కూర్చుని ఒక 15 minutesకి మీరు భాస్కర్ని ఫాలో అవుతారు డెఫినెట్గా. దట్ ఐ కెన్ గ్యారంటీ యూ. మీరు భాస్కర్ని ఫాలో అయ్యి ఆ వరల్డ్లో ఉంటారు. ఆ వరల్డ్లో ఉండి మీరు ఆ ఎక్స్పీరియన్స్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మంచులక్ష్మి మెయిన్ లీడ్లో శివకంఠం నేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరానా, శ్రీచిత ఘోష్, సుహాస్ని ముఖ్య పాత్రధారులుగా సంజీవ్ మేకోటి తెరకెక్కిస్తున్న సినిమా ఆదిపర్వం. రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్విక ఆర్ట్స్, ఏఐ ఎంటర్టైన్మెంట్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో నవంబర్ 8న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్ స్పెషల్ చిట్ చాట్ ను విడుదల చేశారు. ఆ వీడియో మీకోసం. ఈ పండుగని మీరు చిన్నప్పుడు ఎలా జరుపుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా జరుపుకుంటారు? ఐ థింక్ దీపావళి వచ్చేసరికి ఏ పెద్ద మనిషి అయినా చిన్న పిల్లలాగే అయిపోతారు. ఎందుకంటే ఒకటి అమ్మవారు అని చెప్పగానే ఎవరికి ఆమె తెలుసున్నా తెలియకపోయినా, నేను ఇప్పుడు ఒక క్రిస్టియన్ అమ్మాయి అయినా అమ్మ అని చెప్పి ఒక అమ్మ పదం ఉంది కదా, దట్ వర్డ్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ దట్ చైల్డ్ ఫీలింగ్. సో ఐ థింక్ అక్కడి నుంచి దట్ హోల్ ఫీలింగ్ ఆఫ్ ప్లేయింగ్ విత్ లైట్స్ అండ్ అది ఆ ఫ్యామిలీతో పాటు కలిసి. సో నాకు కల్చరల్ గా రిలీజియస్ గా ఎక్కువ తెలియకపోయినా నా ఫ్రెండ్స్ అందరూ చెప్పేవాళ్ళు. సో మనం కూడా నా కజిన్స్ అందరూ కలిపి హాలిడేస్ అయితే ఉండేది. సో హాలిడే టైంలో అది దీపాలు వెలిగించి ఆ సుసురు కడ్డితో ఆటలాడుతూ నా బ్రదర్స్ అందరూ దూరం వెళ్ళు చేయడం. సో ఈవెన్ టుడే నాకు ఇప్పుడు నా కజిన్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పెళ్లి అయిపోయి లైఫ్ లో వేరే వేరే స్థాయిలో వేరే వేరే ప్లేస్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా దివాళీ కాకపోతే కూడా ఎవరో ఒకరు ఆ బ్లాస్ట్లు చేస్తే లేదా రాకెట్ చూడగానే ఐ రిమెంబర్ దాట్ హౌ మై బ్రదర్స్ ఒక్కరోజు ఏదో ఒక రాకెట్ ని థమ్స్ అప్ ఏదో అలాంటి బాటిల్ లో వేసి అలా చేస్తారు కదా. సో దూరం వెళ్ళండి, దూరం ఏదో వాళ్ళు చాలా పెద్ద నాకైతే 1 year బిగ్, కానీ చాలా అన్ని తరగే తెలుసు, మాకేం తెలియదు. సో బ్యాక్ వెళ్ళని చెప్పి ఆ సుసురు కడ్డితో దానికి ఇస్తే అది స్ట్రైట్ గా అది ఇలా వెళ్ళాలని పెట్టాడు, కానీ ఇలా వెళ్ళి నేబర్ ఇంటి లోపల వెళ్ళిపోయింది. మనం చెప్పి పంపించినట్టు సురుకుని వెళ్ళి వాళ్ళ గ్లాస్ ని బ్రేక్ చేసి బెడ్రూమ్ లోపల వాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని తిప్పుతున్నారు. సో నువ్వు పెద్ద రాకెట్ సైంటిస్ట్ కదా, నీకు అన్ని తెలుసు కదా, నీ చేతిలో ఇలాంటి మిస్టేక్ ఇలా జరిగింది. సో ఆల్ ద స్వీట్ మెమరీస్. సో ఈ రోజు ఎంత పెద్దలు అయిపోయినా ఇలాంటి ఒక చిన్న థింగ్స్ చూడగానే ట్రిగర్ అయిపోతుంది పాస్ట్ గురించి. ఎంత మంచి చైల్డ్హుడ్ ఉండే కదా. సో మళ్ళీ ఇప్పుడు దీపావళి అనేసరికి నేను ఆల్రెడీ ఇప్పుడు బెంగళూరు లో నా సెలాన్ ఉంది. సో నా స్టాఫ్ వాళ్ళందరూ అదే అడిగారు, మేడం మీరు దీపావళి డెఫినెట్లీ ఎక్కడున్న దీపావళి సుసురు కండి అయితే కంపల్సరీ నేను ఎక్కడున్నా ఒక 2 అయినా తీసుకొచ్చి అవి ఇలా చేసేటప్పుడు ఈ నిమిషం ఎలాగో ఎంజాయ్ చేస్తున్నాము, బట్ అట్ ద సేమ్ టైం అలా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతాం. ఇదే నేను 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, బట్ దేర్ ఇస్ దట్ హ్యాపీనెస్ అండ్ దట్ ఒక పాజిటివ్ ఫీలింగ్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దాన్ని వెనుకున్న ఒక మీనింగ్. రిలీజన్ ఏదైనా పర్లేదు, ఏమైనా పర్లేదు, ప్రతి రిలీజన్ ఏదో ఒకటి నేర్పిస్తుంది అండ్ మంచిది నేర్పిస్తుంది. సో అవన్నీ రిలీజన్ ఏంటి అవన్నీ కాకుండా మనం అది పక్కన పెట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏం చెప్తున్నారు, ఫైనల్ గా దీని వెనక ఉన్న రీజన్ ఏంటి, దాని వల్ల మనం నేర్చుకునేది ఏముంది. సో దీంట్లో నేర్చుకునేది ఇదే కదా. ప్రతి చెడు లాస్ట్ కి దాన్ని గెలిచి ఇందాక మీరు చెప్పినట్టుగా ఇది ఉమెన్ పవర్ ఏంటి అనే దాంట్లో కూడా దీపావళికి అర్థం ఏంటంటే నరకాసురుణ్ణి చంపడానికి సత్యభామ, కృష్ణుడు అంతటి వాడే, దేవుడు అంతటి వాడే అమ్మాయిని తీసుకొని తన భార్యను తీసుకెళ్లిపోయి తన ద్వారా చంపించాడు అనమాట. సో అమ్మవారికి అంత శక్తి ఉంది అని చెప్పటమే ఇందులో. ఇంకొకటి మంచికి ఎప్పుడు గెలుపు ఉంటుంది, మంచికి గెలుపు ఉంటుంది. మన లైఫ్ లో ఎంత చెడు జరిగి ప్రతి ఒక్కరి లైఫ్ లో మనం ఎంత నవ్వు ఎంత హ్యాపీ ఫోటోస్ పెట్టి ఎంత నేను లైఫ్ లో సక్సెస్ఫుల్ గా చూపిస్తుంటే కూడా ఏదో ఒకటి ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ లో బాగుంటే పర్సనల్ బాగొద్దు, పర్సనల్ బాగుంటే ప్రొఫెషనల్ బాగొద్దు, కానీ ఏదో ఒకటి జరుగుతుంటే కూడా ఇలాంటి పండుగలు వచ్చేటప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే నాకు కూడా ఒక రోజు వస్తుంది, నేను మంచిదే చేస్తానైతే ఏదో ఒక రోజు నేను గెలుస్తాను, చెడు అన్నది ఏ ఒక రోజు నా ముందే పడిపోతుంది, అది చూడడానికి కూడా నేను ఉంటాను. అండ్ అది సో వేరియస్ మీనింగ్స్. సో ఐ థింక్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేయడంలో ఒక మంచి ఫీలింగ్ పాజిటివిటీయే ఇది, దట్ యు సెలబ్రేట్ దట్ గుడ్ విల్ అట్ ది ఎండ్, గుడ్ విల్ విన్ ఓవర్.
సో మీరేం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు దీపావళికి? ఈ దీపావళి అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనకు November 8కి ఆదిపర్వం రిలీజ్ అవుతుంది. నాకు యాక్చువల్గా చిన్నప్పుడు ఒక 5-6 ఇయర్స్ వరకు నాకు చాలా ఇష్టం, చాలా హ్యాపీ ఇది దీపావళి బాగా చేసుకునేవాడిని. ఒక 6th ఇయర్లో మా ఫ్రెండ్ జేబులో లాగా పెట్టుకొని ఆ టపాసులు నీళ్ళు పెట్టుకొని ఆడుకుంటున్నాడు. ఇప్పుడంతా చిన్న చిన్న ఇవి ఉండే అనమాట. అది ఎగిరి వచ్చి ఫైర్ ఇదయింది. ఫైర్ అయిపోతే మొత్తం కాలిపోయింది తనకి. సో అప్పటి నుంచి దీపావళికి దూరం అనమాట. అలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ కూడా ఇప్పుడు రీసెంట్ హైదరాబాద్ లో కూడా మన హైదరాబాద్ లో కూడా జరిగింది. యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అవి కొంచెం జాగ్రత్తగా పార్ట్ ఉంటుంది, కానీ అది రాంగ్ వెళ్ళిపోతే లేదా నెగటివ్ వెళ్ళిపోతే చాలా. సో జనాలకు కూడా అందరూ దీపావళి సెలబ్రేట్ చేసేటప్పుడు హ్యాపీనెస్ అన్ని ఒక చోట, కానీ సేఫ్టీ కూడా ముఖ్యం చూసుకోండి. పిల్లలకి కూడా మనం కూడా చిన్న ఉన్నప్పుడు చిన్న చిన్న దాంట్లో స్టోన్స్ లో ఇలా కొట్టేవాళ్ళు, కానీ అవన్నీ ఇలా గుడ్ మెమరీస్ గా చెప్తున్నప్పుడు హ్యాపీగా ఉన్నాయి, కానీ దాంట్లో అంతే డేంజర్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ ఆ ఒక సేఫ్టీ కూడా అందరూ చూడాలి. నాకైతే చాలా ఇష్టం, కానీ దూరం నుంచి చూడడం, అన్ని రోజుల నుంచి దూరం నుంచి చూడడం ఇప్పటిదాకా మళ్ళీ దీపావళి జరుపుకోలేదు. మేబీ November 8 తర్వాత మీకు వచ్చే గెలుపు, మీ హ్యాపీనెస్ వల్ల మళ్ళీ మీరు దీపావళి ఇంకో రకంతో నెక్స్ట్ టైం దీపావళి అనగానే ఆదిపర్వం అని గుర్తొస్తుంది. థ్యాంక్ యూ. ఒక మంచి మెమరీతో మళ్ళీ మీరు థ్యాంక్ యూ. ఇది కూడా మన జర్నీకి ఒక ఆది పర్వం కాకపోతే ఆది స్టోన్. ఆ స్టోన్ నుంచి మనం ఇంకా పెద్ద మైల్ స్టోన్స్ యాజ్ ఎ టీమ్ అందరూ కలిసి ఇంకా చాలా గెలవాలి లైఫ్ లో అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆదిపర్వం November 8వ తారీఖున మీ ముందుకు వస్తోంది. తప్పకుండా చూడండి. దీపావళి ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారో ఈ సినిమా చూస్తే అంత హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వస్తారు. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.